చందమామ కథ గుండె వైద్యం. గురవయ్య అనే భూస్వామి గుండె జబ్బుతో మంచాన ఉండగా ఆయన చూసిపోవటానికి పక్క ఊరిలో ఉంటున్న ఆయన మేనల్లుడు సదానందం వచ్చాడు. సదానందం వెంట అతడి స్నేహితుడు చిదానందం కూడా ఉన్నాడు. మేనల్లుడు చూడవచ్చినందుకు గురవయ్యకు చాలా సంతోషం కలిగింది. అయినా ఆయన ఎంతో నీరసంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. సదానందం ఆయన పరిస్థితి చూసి జాలిపడ్డాడు. అతడు మేనమామను పరామర్శించి ఆయన వ్యాధికి చుట్టుపక్కల బాగా పేరు మోసిన వైద్యుడి వల్ల చికిత్స జరుగుతున్నదని తెలుసుకుని తృప్తిపడ్డాడు. అయినా ఇంతకాలంగా వ్యాధి తిరుగుముఖం పట్టకపోవటం అతనికి ఆశ్చర్యం కలిగించింది. అతడు మేనమామకు ఏవేవో సంగతులు చెప్పడం మొదలుపెట్టాడు. గురవయ్య నిశ్శబ్దంగా అతడు చెప్పేవి విన్నాడు. ఇలా కొంతసేపు జరిగాక గురవయ్య లేని ఓపిక తెచ్చుకొని సదానందాన్ని, మీ ఊళ్ళో చంద్రయ్య పొలాలు ఈ సంవత్సరం బాగా పండాయా అని అడిగాడు. సదానందం ఒక క్షణం ఆలోచించి, బాగా పండడమా? ఆయన పొలంలో పంట వెన్నుపురుగు తినడం వల్ల పూర్తిగా దెబ్బతినిపోయింది. దాంతో మనిషి సగం కుంగిపోయాడు. లోగడలాగా సాయంత్రం వేళల్లో పొన్నుకర్ర పట్టుకొని గ్రామం మధ్య రచ్చబండ దగ్గరికి వచ్చి ప్రతాపాలు పలకడం కూడా పూర్తిగా మానేశాడు అన్నాడు. అలాగా అంటూ గురవయ్య మంచంలో లేచి కూర్చోబోయిన వాడిల్లే ఆగి, అతడి కూతురికి ఆ మధ్య ఏదో జమీందారీ సంబంధం వచ్చిందని ఎవరో చెప్పారు, ఆ మాట నిజమేనా అన్నాడు. వెంటనే సదానందం చిన్నగా నవ్వి, అదేమిటి మావయ్య, ఆ అమ్మాయికి జమీందారీ సంబంధం రావడం అట్లా ఉంచు. అసలు పెళ్ళయ్యే యోగం లేదని జ్యోతిష్కులు నిర్మోహమాటంగా చెప్పేశారు. పాపం చంద్రయ్యకు ఎంత ఆస్తిపాస్తులుంటేనే కూతురుకు మాత్రం పెళ్ళిగెత్తలేదు అన్నాడు. తర్వాత గురవయ్య మేనల్లుణ్ణి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. సదానందం ఇచ్చిన ఈ సమాధానాలు అతడి స్నేహితుడు చిదానందానికి చాలా ఆశ్చర్యం కలిగించినాయి. కొంతకాలం కిందట సదానందానికి చంద్రయ్యకు ఏవో మాట పట్టింపులు వచ్చినాయి. ఆ కోపం మనసులో ఉంచుకుని అతడు మేనమామకు అబద్ధాలు చెప్పాడనుకున్నాడు చిదానందం. కొంతసేపు గడిచాక స్నేహితులిద్దరూ తమ ఊరికి తిరుగు ప్రయాణం అయ్యారు. దారిలో చిదానందం సదానందాన్ని, అంత జబ్బులో కూడా మీ మేనమామ ఎక్కడో పొరుగురులో ఉన్న ఆసామి యోగక్షేమాలు విచారించి ఆయన మంచితనాన్ని బయటపెట్టుకున్నాడు. నువ్వు మాత్రం ఎప్పుడో వచ్చిన మాట పట్టింపు మర్చిపోలేక చంద్రయ్య లాంటి పెద్ద మనిషిని గురించి అంత అలక్ష్యంగా మాట్లాడావు. కారణం ఏమిటి అని అడిగాడు. నీకు తెలియదు కానీ పెద్ద కారణమే ఉంది అంటూ సదానందం నవ్వి ఊరుకున్నాడు. ఏమిటా పెద్ద కారణం? చంద్రయ్య పొలాలు విరగపడ్డాయని, ఆయన కూతురుకు జమీందారు కుటుంబంలోని కుర్రవాడితో వివాహం నిశ్చయమైందని నువ్వు ఎరగవా అన్నాడు చిదానందం విసుగ్గా. అవన్నీ నేను ఎరగనవి కావు, కానీ నీకు మా మేనమామ సంగతి అంతగా తెలీదు. అందువల్లనే నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను అలా మాట్లాడడం వల్ల ఆయన జబ్బు త్వరగా నయమయ్యి కోలుకునే అవకాశం కూడా ఉంది అన్నాడు సదానందం నవ్వుతూ. ఆ చెప్పేదేదో సూటిగా చెప్పమన్నాడు చిదానందం. అందుకు సదానందం, ఈ చుట్టుపక్కల పెద్ద భూస్వాములు మా మేనమామ మరియు చంద్రయ్యలే కదా. మా మేనమామ అన్ని విషయాల్లోనూ చంద్రయ్యను తన ప్రత్యర్థిగా భావిస్తాడు. అంత జబ్బులో కూడా ఆయన్ని గురించి అడగటానికి అంతకన్నా మరొక కారణం లేదు. చంద్రయ్యను గురించి నిజం చెబితే మా మేనమామ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆ పాపం నేనెందుకు కట్టుకోవాలి అన్నాడు. కొద్ది రోజుల తర్వాత చిదానందం పని మీద గురవయ్య ఉండే ఊరు వెళ్ళి ఆయన్ని చూడబోయాడు. ఆ సమయంలో ఆయన తన నౌకర్లతో పొలం పనుల గురించి మాట్లాడుతున్నాడు. మనిషి ఎంతో ఆరోగ్యంగా కనిపించాడు. చిదానందాన్ని చూస్తూనే గురవయ్య నవ్వుతూ పలకరించి తన మేనల్లుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని, మా వాణ్ణి కొంచెం వీలు చూసుకుని ఒకసారి రమ్మన్నానని చెప్పు. అసలు లోగడలాగా మీరిద్దరూ కలిసి వస్తే ఎంత బాగుండేది అన్నాడు. చిదానందం తిరిగి గ్రామం చేరి సదానందాన్ని కలుసుకొని, నిన్న పనుండి మీ మేనమామ గారి ఊరు వెళ్ళాను. నీ గుండె వైద్యం మహిమ అని అనుకుంటున్నాను. ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు అన్నాడు. నోటి దురుసు రోగం. బాదంపూడిలో బంగారయ్య అనే పెద్ద ధనిక రైతు ఉండేవాడు. ఆయన తనతో ఏదైనా పని ఉండి వచ్చిన ప్రతివాణ్ణి పనికి మాలినవాడు అని చులకనగా మాట్లాడేవాడు. ఒకసారి పని మీద బంగారయ్య పొరుగు గ్రామం వెళ్ళి అక్కడే బాగా పొద్దుపోవటంతో
ఒక సత్రంలో బస చేశాడు. రాత్రి ఎంతకు నిద్రపట్టక మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్న ఆయనకు పక్క గదిలో ఇద్దరు సంభాషిస్తుండడం వినిపించింది. అయితే తెల్లవారుజామునే లేచి, మీరు కూడా బాదంపూడి వస్తున్నారన్నమాట, అక్కడ ఎవరింటికి వెళ్తున్నారో చెప్పారు కాదు అన్నది ఒక గొంతు. బంగారయ్య గారి ఇంటికి అని రెండో గొంతు సమాధానం ఇచ్చింది. పనికిమాలిన బంగారయ్య గారింటికి అన్నమాట అంటూ మొదటి గొంతు చిన్నగా నవ్వసాగింది. ఆ వెంటనే రెండో గొంతు కంగారు పడుతున్నట్టుగా, అలా అంటున్నారేం? మీ గ్రామంలో బంగారయ్యను మించిన ధనవంతుడు లేడని విన్నాను. నాకు ఒక్కగానొక్క కొడుకు. ఆయన ఆస్తిపాస్తుల విషయంలో నాతో సరితూగగలడని నమ్మకం కలిగింది. ఆయన కూతుర్ని నా కొడుకు చేసుకోవడం ఎలా ఉంటుందన్న సంగతి నలుగురిని విచారించేందుకే బాదంపూడి బయలుదేరాను. ఆయన గురించి మీకు తెలిసిందంతా చెప్పేస్తే నేనంత దూరం వెళ్ళవలసిన అవసరం లేకపోవచ్చు అన్నాడు. అందుకు మొదట మాట్లాడిన అతను, మీరేం కంగారు పడకండి, బంగారయ్య చాలా గొప్ప ఆస్తిపరుడనే దాంట్లో అబద్ధమేమి లేదు అన్నాడు. అలాగా, అయితే ఆయన్ని పనికిమాలిన బంగారయ్య అని మీరెందుకన్నారు అని బంగారయ్యతో వియ్యమంద చూస్తున్న వ్యక్తి ప్రశ్నించాడు. బంగారయ్య ప్రతివాణ్ణి ఎందుకో ఒకందుకు పనికిమాలినవాడు అని తీసి పారేస్తుంటాడు. అందువల్ల ఊళ్ళో వాళ్ళు తమలో తాము ఆయన్ని గురించి ప్రస్తావించుకునేటప్పుడు పనికిమాలిన బంగారయ్య అంటుంటారు, అంతే తప్ప మరేం లేదు అన్నాడు బంగారయ్య ఊరువాడు. అయితే బంగారయ్యకు నోటి దురుసు రోగం అన్నమాట అంటూ ఆయనతో వియ్యమంద చూస్తున్న అతను పెద్దగా నవ్వాడు. ఈ సంభాషణ అంతా విన్న బంగారయ్య మంచం మీద నుంచి లేచి పక్క గదిలోకి వెళ్ళాడు. ఆయన్ని చూసి బాదంపూడి గ్రామస్తుడు అదిరిపడ్డాడు. కానీ బంగారయ్య అతన్ని చూసి చూడనట్టుగా ఊరుకొని పక్కనున్న వ్యక్తితో, మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను. మనిషికి డబ్బుంటే సరిపోదు, ఎవరిని నొప్పించకుండా మాట్లాడగలిగినప్పుడే నలుగురిలో గౌరవం ఉంటుందని మా ఊరి వాళ్ళు సకాలంలో తెలియచేశారు. అలా జరగకపోతే మీలాంటి వారితో 1000 మంది అవకాశం చేజారిపోయేది అన్నాడు. ఈ మాటలు మీ మంచితనాన్ని, శాంత స్వభావాన్ని తెలియచేస్తున్నాయి అన్నాడు వియ్యమంద చూస్తున్న వ్యక్తి. బంగారయ్య ఒక క్షణం ఆగి, మీకు అభ్యంతరం లేకపోతే ఈ పెళ్లి విషయం మాట్లాడేందుకు మా పురోహితుణ్ణి నేనే మీ వద్దకు పంపుతాను అన్నాడు. ఇందుకు వియ్యమంద తలచిన ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ తరువాత బంగారయ్య దురుసుగా మాట్లాడడం గ్రామంలో ఎవ్వరూ వినలేదు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.